వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు M3 న్యూస్. మీరు చూస్తున్నారు మిడ్ డే న్యూస్ బులెటిన్. నేను మీ విజయ్ కృష్ణ. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన జరిపారు. పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి ఆరణి కందప్ప మేస్త్రి సత్రంలో వాటర్ ప్లాంట్ని ఆయన ప్రారంభించారు. ఆరణి కందప్ప మేస్త్రి జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. 2029 కల్లా అన్ని పనులు పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరంలో మంత్రి సుడిగాలి పర్యటన జరిపారు. ముందుగా ముత్తుకూరు గేట్ సెంటర్లో సర్వేపల్లి కాలువ ఒడ్డున స్థలాన్ని ఆయన పరిశీలించారు. బ్యూటిఫికేషన్తో సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వీఆర్సీలో సైకిళ్లు పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఆరణి కందప్ప మేస్త్రి సత్రంలో 3.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంటును మంత్రి నారాయణ ప్రారంభించారు. సత్రానికి విచ్చేసిన మంత్రికి ఈవో ఉషారాణి, పాలక మండలి చైర్మన్ మహేష్, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులకు మంత్రి ఐడీ కార్డులు అందజేసి ఘనంగా సన్మానించారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆరణి కందప్ప మేస్త్రి వంటి మహనీయుడి పేరుతో నడుస్తున్న ఈ సత్రంలో ప్రజలకు ఉపయోగపడే ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 3.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా ఆరోగ్య రక్షణకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ఆరణి కందప్ప మేస్త్రి జయంతిని పురస్కరించుకొని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, దుప్పట్లు పంపిణీ చేయడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలో 14,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, బీజేపీ నేత కర్నాటి ఆంజనేయరెడ్డి, జనసేన నేత దుగ్గిశెట్టి సుజయబాబు, టీడీపీ నేతలు పుట్ట అజయ్, ధర్మవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆరణి కందప్ప మేస్త్రి సత్రం వారు ఈరోజు ఒక ఆర్వో ప్లాంట్ని ప్రారంభించారు. ఇది ప్రారంభించిన ఈ యొక్క కమిటీ చైర్మన్ని మరియు కమిటీ మెంబర్ని, అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 3.5 లక్షల ఖర్చుతో గంటకి 1000 లీటర్లు, రోజుకి 5 లక్షల లీటర్లని స్వచ్ఛమైన వాటర్ని తయారు చేయగలిగిన ప్లాంట్ని పెట్టారు. ఇది స్ట్రీట్స్లో పెద్ద పెద్ద స్ట్రీట్స్వి, ఇక్కడికి వస్తువులు కొనుక్కోవడానికి అనేక మంది పక్కన విలేజ్ల నుంచి, పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతోమంది వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఒక కనికల హాస్పిటల్ ఒకటి ఉంటాం. ఆ రోజుల్లో ఈ యొక్క అరణి కందప్ప గారు వారికి వీటి ద్వారా 14,000 కోట్ల రూపాయలు 14,000 కోట్ల రూపాయలతో వాటర్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఈ 14 కోట్లతో వాటర్ వర్క్స్ అయితే 2029కి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అదేవిధంగా రూరల్లో కూడా జల జీవన్ అనే కార్యక్రమాన్ని 28,000 కోట్లతో 28 కొంత ఇంకా గ్రౌండ్ అవుతుంది. అవి కూడా 2029 కల్లా పూర్తి చేయాలని నిర్దేశించారు. 2028 డిసెంబర్కే. ఆ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వారు ఆశించి రాష్ట్రంలో చేస్తున్నారో దానికి అనుగుణంగానే ఈ యొక్క అరణి కందప్ప మేస్త్రి మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగింది వాస్తవమేనని, అందుకే కోర్టుకు వెళ్లానని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలా రాజీనామా చేశారో మెగా డిఎస్సి విషయంలో కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సిలో అవకతవకలపై వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా కూడా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ మీద దేశమంతా కూడా ఉడికిపోతున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు దేశ రాజధాని న్యూఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి దీని మీద ఆందోళన కార్యక్రమాలు వీటన్నిటిని కూడా దేశమంతా కూడా చూస్తూ ఉంది. ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంశం మీద ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్న క్రమంలో సాక్షాత్తు దేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎట్టకేలకు నిన్న రాజీనామా చేసినటువంటి విషయం కూడా మనం చూసాం. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అదే విభాగానికి సంబంధించి, అంటే విద్యా విభాగానికి సంబంధించి అనేకమైనటువంటి అవకతవకలు జరగడం కానీ, ప్రధానంగా టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా లొసుగులు లోటుపాట్లు ఉన్నాయో
వాటన్నింటి మీద కూడా గత 4 నెలల నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం దాని మీద ఒక ఎంక్వైరీ చేయడం కానీ, అడుగుతున్నది ఒక సిబిఐ ఎంక్వైరీ, కనీసం దాని గురించి ఒక స్పందన కూడా లేకుండా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారందరి మీద ఏదో ఒక రూపంగా కేసులు పెట్టే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రవర్తిస్తూ ఉందంటే మీరు ఆలోచించుకోవాలా. ఈ నవీన్ అనే అబ్బాయి ఉన్నాడు, ఆ నవీన్ అనే అబ్బాయికి టాప్ ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి ఇతని ద్వారా కొంతమందికి పేపర్లు బయట వెళ్ళినాయి అందరే ఈరోజు అభ్యర్థులందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి అంశం. దాన్నే మీ దృష్టికి తేవడం కూడా జరిగింది, దాని మీద ఎంక్వైరీ కూడా చేయమండం జరిగింది. అక్కడ నీట్లో ఏ విధంగా అయితే పేపర్ లీక్ అయిన తర్వాత ఈరోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తున్నారో, మరి ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి ఈ ప్రశ్నపత్రం లీకేజ్ అంశం మీద, ఈ ఆరోపణ మీద ఎందుకు కనీసం మీరు రాజీనామా చేయకపోయినా సిబిఐ ఎంక్వైరీని ఎందుకు మీరు తొక్కి పెడుతున్నారో మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కబడ్డీ గేమ్ని బ్యాకప్ పెట్టుకొని హైయెస్ట్ అచీవ్మెంట్గా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్లో వాలీబాల్ ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు? తప్పు కాదా? మోసం కాదా? 2 వేరు గేమ్స్. హైయెస్ట్ అంటే నేను ఎంబీబీఎస్ చదివాను అన్నారు అనుకోండి, బ్యాకప్ ఏంటి? ఇంటర్మీడియట్ బైపీసీ పెట్టాలా? అటు కాకుండా ఇంటర్మీడియట్ బైపీసీ కాకుండా నేను ఇంటర్మీడియట్ సిఈసీ పెట్టాను అనుకోండి, వేరే అకాడమిక్ క్వాలిఫికేషన్. పెద్దాపురంలో శ్రీ మరిడమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. ఉత్సవంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించే పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి జాతర భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా కొనసాగుతోంది. పూర్వీకుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న ఈ జాతర సుమారు 30 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా మాత్రమే కాకుండా పరిసర జిల్లాలు, మండలాలు, గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు మొక్కులు చెల్లించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ, స్థానిక అధికారులు తాగునీరు, వైద్య సేవలు, భద్రత, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్న ఈ జాతరకు ప్రతిరోజు భక్తుల రద్దీ పెరుగుతుండగా జాతర ముగిసే వరకు మరింత మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులు గురించి దర్శనయ్య భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలమ్మా. దర్శనయ్య భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలి. పార్టీ కేడర్కు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డిజిటల్ క్లాస్ తీసుకున్నారు. మై టీడీపీ 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని పార్టీ కేడర్కు అవగాహన కల్పించారు మంత్రి ఆనం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మై టీడీపీ యాప్ వినియోగం, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం, వాటికి సంబంధించిన వివరాలను యాప్లో నమోదు చేసే విధానంపై పార్టీ క్యాడర్కు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు లబ్ధిదారుల అభిప్రాయాలు, కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు, ప్రచార వివరాలను మై టీడీపీ యాప్లో క్రమబద్ధంగా నమోదు చేయాలని క్యాడర్కి మంత్రి సూచించారు. డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకొని ప్రభుత్వ సంక్షేమ పాలనను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం మై టీడీపీ యాప్ని డిజిటల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ మండల, గ్రామస్థాయి పార్టీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, ఐటీ విభాగం ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పనిచేసేటువంటి కార్యకర్తలు వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టారు. పార్టీ ఆఫీస్కి పిలిచారు, వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చారు. అవసరమైతే మళ్ళీ క్లాసులు పెడతాం రమ్మన్నారు. ఇన్ని రకాలుగా మనల్ని తర్ఫీదు చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు దాదాపుగా 156 గ్రామ కమిటీ, వార్డు కమిటీలు, అంటే ఇంటూ 10 గ్రామ వార్డు కమిటీలు,
156 ఇంటూ 10 అయితే 1560 మంది వాళ్ళు ఒకరు ఉన్నారు. మండల్ లెవెల్ కమిటీ 70 మంది, మండల్ లెవెల్ అఫిలియేటెడ్ కమిటీలు 980. అంటే ఇవన్నీ కలిపితే దాదాపుగా నూతన పాలక మండలి సభ్యులు సేవాభావంతో పనిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పొంగూరు నారాయణ కోరారు. సంతపేట ఆంజనేయ స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి దంపతులు పాల్గొని సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలియజేశారు. ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు నెల్లూరు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు మంత్రి నారాయణ. నెల్లూరు నగరం సంతపేటలో వెలసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, పొంగూరు రమాదేవి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన నారాయణ దంపతులకి ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. మంత్రి సతీమణి రమాదేవితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి చైర్మన్ ముప్పాల విజేతారెడ్డి, కమిటీ సభ్యులు శివప్రదీప్, జీత్ సింగ్, చైతన్య, విజయ్ కుమార్, లతేష్, శిల్ప, శిరీషాలచే మంత్రి దంపతులు ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలియజేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ 125 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలక మండలి చైర్మన్ ముప్పాల విజేతారెడ్డికి 8 మంది సభ్యులకు, ఎక్స్ అఫీషియో సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. స్వామివారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి పాలక మండలి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నూతన పాలక మండలి సభ్యులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు, టీడీపీ మహిళా నేత కప్పిర రేవతి, బీజేపీ నేతలు సురేంద్రారెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, జనసేన నేత సుజయబాబు, టీడీపీ నేతలు కిన్నెర ప్రసాద్, డివిఎస్ గిరి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈరోజు ఏర్పాటు చేసిన అందరిని అభినందిస్తూ వారందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఇక్కడ ఉప్పళ్ళ విజేత ఈ యొక్క టెంపుల్కి చైర్మన్ గారు, తర్వాత పూర్ణ కళాధరు మరియు వెంకట సత్యశివ ప్రదీప్, అదేవిధంగా చిత్ సింగ్ మరియు చైతన్య, అదేవిధంగా ఏ వినయ్ కుమార్, కె లతీష్, ఆర్ శిల్ప మరియు శిరీష మరియు లక్ష్మీ చంద్రశేఖర్ గారు, వీరందరినీ ఈరోజు ప్రభుత్వం యాక్చువల్గా కమిటీ మెంబర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెంపుల్ దాదాపు 125 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన టెంపుల్. ఇది 2017లో నేల మట్టానికంటే 2017 అప్పుడు నేను మంత్రిని, నేల మట్టానికంటే 3 అడుగులు కింద ఉంటే దాన్ని 9 అడుగులకి పైకి తీసుకొచ్చి యాక్చువల్గా ఆ రోజు చేయడం జరిగింది 2017లో. దానం చేసిన శ్రీమతి ఉలిముడి సుబ్బమ్మ గారు వారి ఇంటిని దానం చేశారు. అలా 1891 ఇలాంటి ఈ పవిత్రమైన ఈ యొక్క టెంపుల్లో ఎంతోమంది భక్తులు వస్తుంటారు. చాలా పవిత్రమైనది. చిరంజీవి గారు ఓకే. సో ఈ టెంపుల్కి ఎంతో చరిత్ర ఉంది. నేను ఒక్కటే ఈ సభ్యులందరికీ చెప్పేది, ఒక టెంపుల్కి పాలక మండలి అయ్యామంటే అది వ్యాపార పరంగా కాదు, ఒక లాభాక్షం కోసం కాదు, ఒక అక్కడికి వచ్చే భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేయటం, టెంపుల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని, ఇక్కడ జరిగే ప్రతి మంగళవారం జరిగే పల్లకి సేవకు కానీ, శ్రీరామనవమి సందర్భంగా జరిగే 9 రోజుల బ్రహ్మోత్సవాలు కానీ, హనుమాన్ జయంతి కానీ, చైత్రశుద్ధ పౌర్ణమి రథోత్సవానికి వచ్చే భక్తులు, ఈ కార్యక్రమాలు జరిగే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండేట్టుగా చేయాలని అందరినీ కోరుకుంటున్నారు. ఆగస్టు 9 నుంచి సామాజిక సంఘారం నిర్వహిస్తున్నామని సిపిఎం నేతలు తెలిపారు. దళిత వాడల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్టీలకు అతీతంగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆగస్టు 9న నిర్వహించనున్న సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని దళితవాడలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్య, వైద్యం, ఉపాధి, గృహాలు, సంక్షేమ పథకాల అమలు తదితర సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలను నిర్మూలించేందుకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టీవీవి ప్రసాద్, సిపిఎం ఇందుకూరుపేట మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, ఆటో యూనియన్ మండల అధ్యక్షులు ఎస్కే చాన్బాషా, నాయకులు మున్నూరు భాస్కరయ్య, తుళ్లూరు గోపాల్, భాస్కర్ రెడ్డి, దయాసాగర్, వెంకయ్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలని దాంట్లో భాగంగానే ఈ శంఖారావాన్ని, సామాజిక శంఖారావాన్ని ఈరోజు ఇందుకూరుపేట మండలంలో ప్రారంభమవుతుంది. ఇప్పటికీ సుమారు 100 దళితవాడలు కానీ, గిరిజన కాలనీస్ కానీ తిరగటం జరిగింది. అనేక దగ్గరలో అనేక సమస్యలు ముందుకు వస్తున్నాయి. కొన్ని దళిత వాళ్ళకి శ్మశానం ఉన్నా దారులు లేకుండా ఉండటం, గిరిజనులకి అంత్యోదయ పథకం లేకుండా పోవటం, ఇళ్ళు కూడా ఎప్పుడూ పాత ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిన ఇళ్ళు ఈరోజు పగుళ్ళు ఇచ్చేయి. వెంటనే ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఇళ్ళు నిర్మించటం కానీ, అనేక దళిత వాడల్లో మనం చూసుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా లేకపోవటం కానీ, లేదా వాటర్ సమస్య కానీ, ఇలా చూసుకుంటే ఊర్లో ఉంటే అనేక అవకాశాలు ప్రజలకి ఉన్నాయి. దళిత వాడల్లో చూసుకున్నప్పుడు కనీస సౌకర్యాలు కూడా లేకుండా కొంతమందికి రేషన్ కార్డులు లేకపోవటం, కొంతమందికి ఆధార్ కార్డులు కూడా లేకుండా ఉండటం, ఇలాంటి అనేక సమస్యలు ముందుకు వస్తున్నాయి. అందువల్ల ఈ సమస్యల పరిష్కారం కోసం మేము ఉదయగిరి ప్రాంతానికి పోతే ఆడ హైవే వేస్తూ ఉండేటువంటి శ్మశాన వాటికిని ఖాళీ చేసి పక్కనిచ్చారు. అది పెద్ద గుంట, దానికి దారి లేదు. ఆడుండేటువంటి దళిత కాలనీస్ అన్నీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ సిస్టమ్ లేదు. తోటపల్లిగూడూరు ఇతర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా అనేక దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ సక్రంగా లేకపోవటం దళితవాడల్లో. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బెజవాడ పాపిరెడ్డి కాలువపై ఉన్న సైఫన్ అక్విడక్ట్ పూర్తిగా ధ్వంసమైపోయిందని రైతులు ఆరోపించారు. దీంతో సాగునీరంతా దువ్వూరు చెరువులో వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సంగం మండలం మరిపాడు గ్రామ సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువపై ఉన్న సైఫన్ ఆక్విడేట్ ఆదివారం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో విలువైన సాగునీరు భారీ ఎత్తున దువ్వూరు చెరువులోకి వృధాగా చేరుతోంది. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే సైఫన్ ఆక్విడేట్ కు స్వల్పంగా గండిపడింది. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. శనివారం గండిపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలతో తాత్కాలిక చర్యలు చేపట్టడంతో నీటి ఒత్తిడి మరింత పెరిగి ఆదివారం సైఫన్ ఆక్విడేట్ పూర్తిగా కూలిపోయిందని రైతులు చెబుతున్నారు. ఈ ఘటనతో మరిపాడు రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి కూడా దెబ్బతినిందే. ఫలితంగా వందలాది ఎకరాల్లో సాగు పనులు నిలిచిపోగా ఇప్పటికే సాగులో ఉన్న పంటల సంరక్షణకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే మరింత పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనకు బెజవాడ పాపిరెడ్డి కాలువ అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీళ్ళు కపాచి మించి ఎక్కారు. మేము రైతులు నాశనం అయిపోతున్నాము. ఏడు ఈ బస్తాలు వేస్తే ఆగమయ్యా, ఇది లేచిపోద్ది అని చెప్పి కూడా చెప్పాను నేను. ఇంకా ఎత్తు మాకు పడలేదు అన్నాడు. మంచిదే, కపాచి ఎంత లేదు ఇంజనీర్లకు తెలియాలి కదా. ఇది కట్టింది ఎంత, ఇది ఎత్తింది ఇన్ని, తర్వాత ఇంజన్లు పెట్టి కొట్టుకొని నానాకి ఇబ్బందులు పడుతున్నావా, మా బాధలు అయ్యాయా అని చెప్పి ఈ గారికి చెప్తే ఈ పేరు చెప్పు, ఈ పేరు చెప్పు, ఈ పేరు చెప్పు అని మమ్మల్ని బెదిరించి రైతుల్ని మమ్మల్ని కడుపు పెట్టింది ఆయన. ఇది న్యాయం నన్ను అడిగితే దీనికి బాధ్యత. మాటమడుగు గ్రామంలో విఠల పాండురంగ స్వామి గ్రామోత్సవం కన్నుల పండుగ జరిగింది.
ఈ ఉత్సవాల్లో వెంకటగిరి సంస్థాన యువరాజు సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలి మండలం మాటుమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ 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 రుక్మిణీ సమేత విఠల పాండురంగ స్వామి గ్రామోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతోంది. గ్రామస్తుల ప్రత్యేక ఆహ్వానం మేరకు శనివారం రాత్రి జరిగిన ఈ ఉత్సవాలకు వెంకటగిరి సంస్థాన యువరాజు సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువరాజుకు గ్రామస్తులు, యువత, మహిళలు, పెద్దలు మేళతాళాలు, బ్యాండ్ బాజాలు, పూలహారాలు, జయ జయ ధ్వానాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు గడ్డం అశోక్ నివాసానికి చేరుకున్న యువరాజు అక్కడ కొద్దిసేపు గ్రామ పెద్దలతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం భారీ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆలయంలో శ్రీ రుక్మిణీ సమేత విఠల పాండురంగ స్వామివారిని దర్శించుకున్న యువరాజు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మాటుమడుగు గ్రామం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ యువరాజుకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వెంకటగిరి సంస్థానంతో తరతరాలుగా తమకున్న అనుబంధాన్ని మాటుమడుగు గ్రామస్తులు ఆయన రాకతో గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. గ్రామాభివృద్ధి, ధార్మిక, సాంస్కృతిక సాంప్రదాయ పరిరక్షణలో సంస్థానం అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ యువరాజు సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్రను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఆశీస్సులు పొందారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయడం విద్యార్థి ఉద్యమానికి పెద్ద విజయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఈ పోరాటంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం తక్షణమే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని కోరారు. మోదీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కదిలించిన పోరాటం విద్యార్థులదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. తప్పని పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నారు. ఆయన రాజీనామే విద్యార్థి ఉద్యమానికి పెద్ద విజయమని కొనియాడారు. మంత్రి రాజీనామాతో సమస్య పరిష్కారం కాలేదని, విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మరణించిన విద్యార్థులకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలన్నారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రాజీనామా విద్యార్థి ఉద్యమానికి ఒక పెద్ద విజయం. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థి యువజనులు కదలటం, దేశం మొత్తాన్ని ప్రభావితం చేయటం, మోడీ ప్రభుత్వాన్ని కూగట్టే వేళ్లతో కూడా కదిలించినటువంటి పోరాటం. ఇది మొదట అడుగు మాత్రమే. మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి. 2023లోనే ప్రధానమంత్రి ఆ రోజు ఇదే రకంగా నీట్లో పరీక్ష లీక్ అయితే ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విద్యా మాఫియాని అంతం చేస్తారని ప్రతిజ్ఞ చేశాడు. 3 ఏళ్ళు అయింది. విద్యా మాఫియాని అంతం చేయకపోగా ఆ విద్యా మాఫియానే మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేటువంటి స్థాయికి వచ్చింది. మంత్రులు కూడా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని వాస్తవాలు ఇప్పటికైనా అంగీకరించి ఈ విద్యా వ్యవస్థని విద్యా మాఫియా చేతుల నుంచి ప్రక్షాళన చేయాలి. రాకపోతే ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత తీవ్రతరం అవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మొత్తం సెంట్రలైజ్ చేశారు, కేంద్రీకరించారు ఢిల్లీ చుట్టూ. ఇంతకుముందు రాష్ట్రాలు, మన ఎంసెట్ ఉండేది రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలు ఎవరి సెట్లు వాళ్ళకు ఉండేవి. 15% మనం ఇతర రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు, మన వాళ్ళకి 15% ఇతర రాష్ట్రాల్లో దక్కేవి. ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో పేపర్ లీక్ అయితే ఆ రాష్ట్రానికి ఇంపాక్ట్, మిగతా అందరూ సేఫ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక చోట పేపర్ లీక్ అయితే దేశం అంతా 22 లక్షల మంది మెడికోస్ ఇంపాక్ట్ అయ్యారు. ఎందుకంటే తిరిగి విద్యా శాఖని, దీన్ని రాష్ట్రాలకు అప్పగించాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆమోదయోగ్యం కాదు, ప్రజలకు కూడా ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు మోడీ ఎలా దెబ్బతిన్నాడో రేపొద్దున చంద్రబాబు కూడా ఇదే రకమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తే ఇక్కడ కూడా ఆయన తగినటువంటి పాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం నుంచి విడగొట్టుకొని, ఆ తప్పుడు విధానం నుంచి విడగొట్టుకొని. సిపిఐ సీనియర్ నేత పముజుల దశరథరామయ్య అకాల మరణం చాలా బాధాకరమని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పొదలకూరులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దశరథ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర చేనేత కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు, సిపిఐ సీనియర్ నాయకుడు పముజల దశరథ రామయ్య మృతికి సంతాపంగా నెల్లూరు జిల్లా పొదలకూరులో చేనేత కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చేనేత కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం దశాబ్దాల పాటు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం చేనేత రంగానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఊకోటి లక్ష్మీనారాయణ, సన్నికంటి శ్రీనివాసులు, పముజుల శంకరయ్య, చొప్పా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పముజుల దశరథరామయ్య గారు లేరనే మాట వింటున్నామంటే అది చాలా బాధాకరం. మా చేనేతలకు ఎంతో తీరని లోటు. సిపిఐ నాయకుడిగా దాదాపు 60-65 సంవత్సరాలు పార్టీకి సేవ చేసి రాష్ట్రంలోనే ఎనలేని పేరు ప్రఖ్యాతులు సాధించి మన నెల్లూరు జిల్లా ప్రాంతంలో ప్రజా ఉద్యమ స్ఫూర్తి తీసుకొచ్చింది ఆయనే. ఆ రోజుల్లోనే భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడి ప్రజలకి భూమి అందే విధంగా చాలా ఉద్యమాలు చేసి ప్రజలకు భూములు పంచిపెట్టాడు. మరి చేనేత పరిశ్రమకు కూడా ఆయన ఎనలేని సేవలు చేశాడు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అలాగే సౌత్నూపూర్ గ్రామంలో దాదాపు 35 సంవత్సరములు ఏకగ్రీవంగా బడుగు బలహీన వర్గాల నాయకుడుగా తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకున్న మా నాయకుడు అని చెప్పుకునేదానికి మేము ఎంతో. సంఘం సంగమేశ్వరాలయంలో సారె సమర్పణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆషాఢమాసం సందర్భంగా కామాక్షిదేవి అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. ఆషాఢమాసం సందర్భంగా నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో సారె సమర్పణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు, భక్తులు సాంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి సమర్పించే సారెతో మంగళ వాయిద్యాలు, భక్తి గీతాలు, జైజయ ధ్వానాల మధ్య గ్రామ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న అనంతరం కామాక్షిదేవికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత శ్రీ సంగమేశ్వర స్వామి కామాక్షిదేవిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. ఆషాఢమాసం సందర్భంగా శాకాంబరి అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షిదేవి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనింది. టీడీపీ నేతల నుంచి రక్షణ కల్పించాలని ఐరాల మండల వైసీపీ నేత నాంపల్లి భానుప్రసాద్ కోరారు. తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు చూసి ఓర్వలేకనే పోలీసు అధికారాన్ని ఉపయోగించి దళితుడనే కుట్రపూరిత కక్ష సాధింపు సరికాదని ఆయన అన్నారు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం పాటూరులో రాజకీయ కక్ష సాధింపులతో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ కుటుంబంపై తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని, వారి నుంచి తమకు తక్షణమే రక్షణ కల్పించాలని వైసీపీ యువనేత నాంపల్లి భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను 15 రోజుల క్రితం వైసీపీలో చేరానని, ఈ నేపథ్యంలోనే స్థానిక టీడీపీ నాయకులు తనపై కక్ష కట్టారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, శనివారం తన పుట్టినరోజు సందర్భంగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకోసం ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను చూసి ఓర్వలేక స్థానిక టీడీపీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. తనతో పాటు తన తమ్ముడు, భార్య పేరు మీద ఉన్న యాజమాన్య వ్యాపారాలపై కక్షపూరితంగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అధికార బలాన్ని, పోలీసు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి తాను ఒక దళితుడిననే చులకన భావనతో, కేవలం దళిత వర్గానికి చెందిన వాడిననే ఏకైక కారణంతోనే ఇలాంటి అక్రమ దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి భయాందోళనకర పరిస్థితుల్లో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని తీవ్ర భయాందోళనతో గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, యువ నాయకుడు నాంపల్లి భానుప్రసాద్ పుట్టినరోజు ఏర్పాట్లను అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని, భానుప్రసాద్కు మా లీగల్ టీం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మా తమ్ముడి షాప్ దగ్గరికి, నా వైఫ్ హాస్పిటల్ దగ్గరికి, అలాగే మా ఇంటి దగ్గరికి కత్తులతోనూ, బ్లేడులతోనూ, హాకీ స్టిక్కులతోనూ ఓ 15 మంది వచ్చి బెదిరించడం జరిగింది. అలాగే సేవ చేసిన పోలీసులే లోకల్ నాయకులకి తొత్తులుగా మారి నాకు ఫోన్ చేసి
కేసులు పెడతాము, జైల్లో పెడతాము అని బెదిరించడం కరెక్ట్ కాదు. అలాగే ప్రజలు ఎన్నుకున్న నాయకులు కూడా ప్రజల కోసం పనిచేయాలి కానీ లోకల్ నాయకుల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అధికారులు వాడుకొని సంబంధిత డిపార్ట్మెంట్లకి ఫోన్ చేయించి అర్ధరాత్రి 10 గంటలకి మా తమ్ముడు షాప్ పైకి, నా వైఫ్ హాస్పిటల్ పైకి రైడింగ్ పేరుతో సంబంధిత డిపార్ట్మెంట్లో వాళ్ళని ఉసుగొలపడం ఇది ఏ మాత్రం సరికాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరికొన్ని విశేషాలు మరో న్యూస్ బులెటిన్లో చూద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.